షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని రాజీవ్ గృహ కల్పలో బీఆర్ఎస్ సీనియర్ నేత మారబోయిన రవి యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సూపర్ మల్టీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి కుక్కపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ సాయిబాబుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, మహిళా కార్యకర్తలు రవి యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు వేరి రామచంద్ర యాదవ్ ప్రత్యేకంగా పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి 106 డివిజన్లోని రాజీవ్ గురుకల్ప పాపిరెడ్డి కాలనీ మన మారబోయిన రవి యాదవ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఈ ఫంక్షన్ హాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి నుండి ఇక్కడ భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే విజువల్లో చూద్దాం. ఇక్కడ విజువల్లో చూడండి, ఈ విజువల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కటౌట్లు, అలాగే కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ కటౌట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సంఘాలతో పాటు అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని, అలాగే మన గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కుమిరిశెట్టి సాయిబాబా ఆయన జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. అదేవిధంగా ఒకసారి చూడండి, మల్టీ ఫంక్షన్ హాల్లో ఇక్కడే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. రవి యాదవ్ ఇప్పుడు ప్రస్తుతం అందులో చాలా బిజీగా ఉన్నాడు. ఇక్కడ కార్యకర్తలు కూడా దినం చెప్తున్నాం. సో సంతోషం వ్యక్తం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పండుగ వాతావరణం ఉంది. అందరూ జనాలు కూడా బాగా వచ్చారు. 2000 వరకు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. అలాగే ఇక్కడ భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కంటి చికిత్స శిబిరాలు. ఈ నేపథ్యంలో ఇక్కడ చూడండి, ఎంఆర్వై మారబోయిన రవి యాదవ్ అని చెప్పేసి అభిమానుడు, చాలా సీనియర్ నేత, బీఆర్ఎస్ కార్యకర్త. ఆయన చూడు ఎంత అభిమానంతో, అది చాలా ఎఫెక్ట్ అవుతుంది కూడా. అది ఆయన అభిమానంతో అటిక్లీ అది ఏం చేయడు. అలాగే ఇక్కడ హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే కార్యకర్తలకు ఇక్కడ నీటి వసతి, అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన ఈ పరిస్థితి చూస్తూ ఉంటే ఇక్కడ పండుగ వాతావరణం తలపిస్తుంది. ఒకసారి మాట్లాడండి, ఎట్లా జరుగుతుంది? చాలా అద్భుతంగా జరుగుతుంది. అభిమానులు భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. దగ్గర 2000 మంది 3000 మంది దాకా ఇక్కడికి అభిమానులు ఇచ్చేశారు. మరి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా అక్కడ ఉన్న మన ఇన్ఛార్జీలు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో వారు కూడా, సీనియర్ లీడర్స్ అందరూ కూడా ఇక్కడ విచ్చేసి మరి రవి యాదవ్ గారిని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరి వారికి, అభిమానులకి ఎంఆర్వై టీం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే ఈ పండుగ మన రవణకు రాబోయే ఎన్నికల్లో కూడా విజయ దుందుబి మోగిస్తాడని చెప్పి తప్పకుండా తెలియజేస్తున్నాము. దానికి ఇదే సంకేతం అని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక విషయం, ఈ ప్రస్తుతం ఈ షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇన్ఛార్జ్ పదవి ఆయనకే కేసీఆర్ ఇవ్వాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. అన్న, అభిప్రాయం ఏంటంటే మన బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు కార్పొరేటర్, ఎమ్మెల్యే గారు కూడా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీకి పంగనామాలు పెట్టి ఈరోజు వాళ్ళ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోవడం తర్వాత బీఆర్ఎస్ పార్టీ కుంటుపడిపోయింది షేర్లింగంపల్లిలో. మళ్ళీ ఆ కుంటుపడిపోయిన బీఆర్ఎస్ పార్టీని మరి మారబోయిన రవి యాదవ్ గారు ఒక పెద్ద స్థాయికి దాన్ని తీసుకొని వచ్చారు. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీని షేర్లింగంపల్లిలో కాపాడేది కానీ, అలాగే ఎమ్మెల్యేగా గెలిచే కానీ, కార్పొరేటర్ గెలిచే కానీ ఒక మరి రవి యాదవ్ అన్న ఒక్కరికి ఆ సత్తా ఉందని చెప్పి రవి యాదవ్ అభిమానిగా నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ ఇన్ఛార్జ్ పదవి దక్కకపోయినా మీరందరూ వెంట ఉండి కేసీఆర్, కేటీఆర్తో మాట్లాడి మీరు ఇప్పించగలుగుతారా? ఖచ్చితంగా అన్న. ఇప్పుడున్న దాంట్లో మన షేర్లింగంపల్లి నాయకులలో మొట్టమొదటి స్థానంలో ఉన్న వ్యక్తి మన మారబోయిన రవి యాదవ్ గారు. మరి రవి యాదవ్ వెంబట మేము ఎప్పుడు వెళ్ళ 24/7 ఆయన వెనకాలే ఉంటాం. ఆయనకి ఇన్ఛార్జి ఇచ్చేంత వరకు కూడా మేము అసలు నిద్రపోమని చెప్పి తెలియజేస్తున్నాం. సో మన అభిమానులు, సీనియర్ బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు, షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు ఖచ్చితంగా గెలుస్తాడు. ప్రజల నమ్మకం అనేది ఉంది. మేము కలిసికట్టుగా పనిచేస్తాం రవణ గురించి. షేర్లింగంపల్లి ప్రజలందరికీ నమస్కారం.
ఒకటి నేను పార్టీ పరంగా మాట్లాడట్లేను. రవి అన్న అంటే ప్రజల మనిషి, ప్రజల పట్ల ఉండి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఈరోజు నేను చెప్పడం గొప్పతనం కాదు, జనాలు చూడు ఎంతమంది తరలి వచ్చారంటే ఓన్లీ బర్త్డే కంటే ఇది పార్టీ పరంగా కాదు, ఏ పరంగా కాదు. ఆయన మనసు, మానవత్వం, ఆయన చేసిన కష్టాలు, ఆయన చేసిన మంచి పనులు ఏదైతే పాపిరెడ్డికి చేసిర్రో ఆ మంచితనంతోనే ఇవాళ ఈ పబ్లిక్ రావడం జరిగింది. కాబట్టి నా చిన్ననాటి స్నేహితుడు రవి అన్న ఆ దేవుడు ఆశీర్వదించాలి. అదేవిధంగా రానున్న రోజుల్లో అతను గుర్తించి అతని కష్టాన్ని గుర్తించి ఆయన కోరుకున్న పార్టీ టికెట్ ఇస్తుందని నేను ఆ భగవంతుడు కోరుకుంటూ, అదేవిధంగా నా పబ్లిక్ కూడా వాళ్ళు కూడా ఆశపడుతున్నారు. నేను మరీ చెప్తున్నా, నేను పార్టీ పరంగా మాట్లాడలేను, వ్యక్తిపరంగా రవి అన్నను మించిన వ్యక్తి ఈరోజు ప్రజల మధ్య తిరిగే వ్యక్తి రవి అన్న మాత్రమే. మరీ చెప్తున్నా, నేను పార్టీ పరంగా చెప్పట్లేదు, ప్రజల మనిషి రవి అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. రంగా శేర్లింగపల్లి 106 డివిజన్ రాజీవ్ గురకల్ప, పాపిరెడ్డి కాలనీ, గోపీనగర్. అలాగే వారితో పాటు ఈరోజు రవి యాదవ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఈ మల్టీ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ నేపథ్యంలో మన బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా ఇక్కడ ఎంతో సంతోషంతో ఆ ఉత్సవాల ఈ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉన్నాయి ఈ ఉత్సవాలు, ఎలా ఉన్నాయి, రాబోయే ఎన్నికల్లో ఈ ఉత్సవాలే వాళ్లకు ఇంకోలాగా మారే అవకాశాలు ఉన్నాయి. మన బీఆర్ఎస్ నేత సీనియర్ అనిత గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎట్లా ఉంది పరిస్థితి? అందరికీ నమస్కారం అండి. మరి ప్రత్యేకంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, శేర్లింగంపల్లి ప్రజలందరికీ ఈరోజు పండుగ రోజు అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే శేర్లింగంపల్లి గుండె చప్పుడు మారబోయిన రవి యాదవ్ గారు మరి అనునిత్యం ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రజలకి అండగా ఉంటూ ప్రజల్ని ముందుండి ఆయన సమస్యల గురించి పోరాడుతూ ముందుకు వెళ్తున్నారు. మరి అటువంటి నాయకుడు ఈ యొక్క శేర్లింగంపల్లికి, మన శేర్లింగంపల్లి డెవలప్ అవ్వాలి అంటే తప్పకుండా మారబోయిన రవి అన్న యాదవ్ లాంటి నాయకులు అనేది మనకి శేర్లింగంపల్లికి అవసరం ఎంతైనా ఉంది. మరి ఆయన పుట్టినరోజు ప్రజల కోరిక మేరకు ఈ యొక్క శేర్లింగంపల్లి, పాపిరెడ్డి కాలనీ, రాజీగురుకల్ప మల్టీ ఫంక్షన్ హాల్లో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి మీ యొక్క సెలబ్రేషన్స్లో అందరూ పాల్గొంటున్నారు. ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇంకా ముందు కూడా ఆయన ఇలాంటి పుట్టినరోజులు కూడా ప్రతి సంవత్సరము ఆయన జరుపుకోవాలి. ఆయన పైన, ఆయన కుటుంబం పైన భగవంతుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. అలాగే వచ్చే ఎలక్షన్స్లో కూడా ప్రజలు ఆయనకి పట్టం కడతారు. అత్యధిక మెజారిటీతో ఆయన్ని గెలిపించుకోబోతున్నారు. 2028 ఎమ్మెల్యే కూడా మారబోయిన రవి అన్న యాదవ్నే.